ఇంగ్లీష్కి పొద్దున్నే విత్తనాలు పెట్టిన తర్వాత బగ్గా నీళ్ళు పెట్టిన తర్వాత ఇక మధ్యాహ్నం నుంచి అయితే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఆ నీళ్ళు బంద్ చేసిన ఫుల్ అయితే నీళ్ళు నిండాయి అన్ని కాలువలల్లో. అసలు ఈ లోపల బెడ్ తీసుకుంటే కూడా మొత్తం కారిపోతుంది, రసం కారినట్టు. ఇక మధ్యలో 3-4 ఇత్తులు పోయినా సరే అని చెప్పేసి ఈ మధ్యలో నుంచి అయితే స్ట్రైట్గా కాలు పెడుతున్నా. అటైతే బాగా ఎత్తుకుంది, నాకు మొత్తం లాస్ట్కి ఎత్తుంది. ఏమున్నా ఇలా మధ్యలో వంపుంది. అయితే దీని నుంచి అయితే ఇట్లా కనిపిస్తుంది కదా, ఇట్లా అయితే తీసేస్తున్నా. ఇట్లా తీయకపోతే మళ్ళీ నైట్ అంతా ఇప్పుడు వాతావరణం చూస్తే ఫుల్ మొగలైంది, ఉరుముతుంది, మెరుస్తుంది. ఇక నైట్ కూడా ఫుల్ పడే అవకాశం ఉంది. మొత్తం ఉన్న కాడికి నీళ్ళలా ఇట్లా ఆడుతుంది మొత్తం. ఎందుకంటే మనం బాగా రొటోవేటర్ కొట్టి మంచి రవ్వ లాంటి మట్టి అయితే దీన్ని బెడ్స్ చేయడం జరిగింది. అందుకే ఫుల్ నీళ్ళు కూడా ఇడిచిన అన్నితో. దాంతోపాటు వర్షం కూడా పడ్డది.